హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ వంటిల్లు అండి. ఇవాళ మనం క్రిస్పీ చికెన్ చేసుకుందాం. జాయింట్స్ ఇది కేజీ చికెన్ అండి. కేజీ చికెన్ తీసుకొని బాగా వాష్ చేసి ఇట్లా ఘాట్లు పెట్టుకున్నాక దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తాను. కారం, అల్లం చిన్నులపాయ పేస్ట్, ఉప్పు, పసుపు, కొంచెం గరం మసాలా, పెప్పరు, కొంచెం పెరుగండి, కొద్దిగా అజినమోటో కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేను కొద్దిగా వేస్తున్నాను. నిమ్మరసం, 2 గుడ్లు, కార్న్ఫ్లవర్. తయారు చేసే విధానం చూపిస్తాను. ఫస్ట్ కార్న్ఫ్లవర్ వేసుకోవాలండి. ఉప్పు, పసుపు, కారం, కొంచెం గరం మసాలా, పెప్పరు, అజినమోటో, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పెరుగు, రెండు గుడ్లండి, ఒక్క నిమ్మకాయ అండి. పెద్దది కాబట్టి రసం బాగానే ఉంటుంది, ఒకటి చాలు. ఇదంతా కలిపేసుకోవాలి. ఇదంతా కలిసిపోయిందండి. ఇలా కలిసిపోయాక ఇట్లా ఘాట్ల లోపలికి వెళ్ళేటట్టు అప్లై చేసుకోవాలి. ఘాట్ లోపల కంటే ఈ జాయింట్ చప్పగా లేకుండా ఉంటుంది. ఇప్పుడు బాగా ఇవన్నీ కలిపేసుకోవాలండి. బాగా కలిపేసి ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేయాలండి. 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేశాక అప్పుడు దీన్ని ఫ్రై చేసుకుందాం. ఇదిగోండి, 3 అవర్స్ పైన అయింది. ఇది 2 అవర్స్ చాలు మ్యాక్సిమం. ఇది 3 అవర్స్ అయింది. ఇప్పుడు ఇవి ఓట్స్ అండి. ఈ ఓట్స్ని ఊరికే అలా మిక్సీ వేసి కొద్దిగా వేసాను, మరీ మెత్తగా చేయలేదు, ఇట్లా చేశాను. ఇదిగో దీనిలో 1 స్పూను కార్న్ఫ్లవర్ వేసి, కార్న్ఫ్లవర్ అయినా వేయచ్చు, బ్రెడ్ క్రమ్స్ అంటారు కదా, బ్రెడ్ని మిక్సీ వేస్తే సన్నగా రవ్వలాగా వస్తుంది, అదైనా కలపచ్చు. ఇదిగో ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఈ చికెన్ ఒక్కొక్కటి తీసుకొని ఇలా దీనికి పూర్తిగా ఇట్లా అప్లై చేయాలి.
నేను 4 తీసుకున్నానండి, ఎందుకంటే మేము నలుగురు ఉన్నాం ప్రస్తుతానికి. 4 తయారు చేస్తాను. ఇదిగో ఇలా ఇలా పెట్టుకోవాలండి ఓట్స్ అన్నీ. ఇప్పుడు పొయ్యి దగ్గరికి వెళ్దాం. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇది మరీ మసిలిపోకూడదు ఆయిల్, కొంచెం అట్లా, అదిగో అట్లా కొంచెం తక్కువ మంట మీదే వేగితే బాగుంటుంది, లోపలికంతా ఉడుకుతుంది. మీడియం ఫ్లేమ్లోనే వేగాలండి. హైలో పెట్టేస్తే పైన వేగి లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది. మీడియంలో అయితే లోపలికంతా చక్కగా ఉడుకుతుంది. వేగానే కదపకూడదు. వేగానే కదిపితే ఏమవుతుందంటే ఈ పట్టించిన ఓట్స్ అన్నీ ఊడిపోతాయి. ఇప్పుడు ఒక పక్కకి తిప్పుకుందాం. ఈ పక్కన కూడా బాగా వేగనిద్దాం. ఇదిగోండి, రెండో సైడ్ కూడా వేగిపోయాయి. 2 సైడ్లు వేగింది, ఇంకా చాలు. ఈ 2 కూడా వేసేసుకున్నాం. బాండీలో అన్నీ పట్టవండి, అందువల్ల రెండొకసారి వేస్తున్నాను. ఇదిగోండి, గార్నిష్ చేసుకుందాం. దీన్ని సాస్తో తింటే చాలా బాగుంటుంది. ఇదిగోండి, క్రిస్పీ చికెన్ రెడీ.